ప్రతిపాడు స్థానిక సిహెచ్సిలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ సిబ్బందికి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు, ప్రముఖ ఆధ్యాత్మిక సిద్ధాంతి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇనిషియేట్ తీసుకొని ఇది ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా పర్సనల్గా కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా తక్కువ సమయంలో ఆ బృందాలంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసడానికి కారణమైనటువంటి మన సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డు ఏదైతే తీసుకొచ్చారో ఆ కార్డు రీసెంట్గా ఒక ప్రకటన వెలువడిందండి. 60 ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది కాబట్టి కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. సారీ 70 ఏబో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నారు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది కూడా ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీ, ఈ వివాదం అనేటువంటిది అత్యంత జుగుప్సాకరమైనటువంటి అంశం. దీని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి గత ప్రభుత్వంలో సుమారు 5 సంవత్సరాల కాలం పాటు స్వామివారికి నివేదన చేసేటువంటి మొట్టమొదటి భోగాల్లో లడ్డూ ప్రసాదం ఉంటుంది. దాంట్లో నాసిరకమైనటువంటి కొవ్వు పదార్థాలు, చేప నూనెలు లాంటివి కలిపి, పందికి సంబంధించినటువంటి పీసులు ఇట్లాంటివన్నీ కూడా కలిపి అట్లాంటి నెయ్యిని వాడి ప్రసాదాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాధారణంగా ఏదో ఒక నింద లేకపోతే ఒక రకమైనటువంటి ఇది కాదు. 100కి 100% కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమన్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు పురంధరేశ్వరి గారు, వీరందరూ కూడా సమన్వయం చేసుకొని దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుపుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దిన తర్వాత ఈ విషయాన్ని బయట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం. చాలామంది అడుగుతున్నారు ఇవాళ, ఏమండి ఇప్పుడు ఏదో జూలైలో తీశారు కదా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ రిజల్ట్ అప్పుడు వచ్చింది కదా, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. అదే మిగతా వాళ్ళకిలాగా, మిగతా రాజకీయ నాయకుల్లాగా మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమన్వయం పాటించకుండా తెలిసిన రోజే టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన రోజునే కనుక దీన్ని కనుక బహిర్గతం చేస్తుంటే దేశవ్యాప్తంగా చాలా అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి. దానికే వారు చాలా సమన్వయం పాటించి మరి మిగతా భాగస్వాములందరినీ కూడా సమన్వయపరుచుకొని పవన్ కళ్యాణ్ గారిని కానీ, పురంధరేశ్వరి గారిని కానీ, అలాగే దేవాదాయ శాఖ మంత్రిని ఆనం రామనారాయణ రెడ్డి గారిని, ఇతర అందరూ కూడా క్యాబినెట్ మినిస్టర్లు అందరితో కూడా చర్చించుకున్న వాళ్ళు ఈ విషయాన్ని ముందు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ దానికి మందు రాయాలనేటువంటి భావంతో మొట్టమొదట ఏదైతే తమిళనాడు నుంచి వస్తున్నటువంటి ఏఆర్ నెయ్యి అనేటువంటి ఉందో వాళ్ళు పంపించినటువంటి నెయ్యి మొత్తం కూడా వెనక్కి పంపించడం జరిగింది. తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ కర్ణాటక నుంచి నందిని నెయ్యి తెప్పించి మరి శుద్ధమైనటువంటి మరి వంటకాలన్నీ కూడా మరి అంటే స్వామివారికి లడ్డు ప్రసాదం ఒకటే కాదు, మిగతా భోగాలన్నింటిలో కూడా ప్రసాదాలన్నింటిలో కూడా ఈ నెయ్యిని వాడతారు. అందుకని అదంతా కూడా చక్కదిద్దుకొని ఇవాళ అత్యంత పటిష్టంగా దానికి ఒక క్యూఆర్ కోడ్తో వచ్చేటువంటి లారీలన్నిటి కూడా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా చేసిన తర్వాతే ఇవాళ మళ్ళీ ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇది 100% కూడా నిజాయితీ జరిగినటువంటి అంశం. దీంట్లో అట్లాంటి ఫేక్ కూడా లేదు. ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒకటే, ఎవరైతే దీనికి కారకులైనటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి చైర్మన్, అట్లాగే సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు, అట్లాగే ఈవో ధర్మారెడ్డి గారు, వీరందరినీ కూడా తక్షణమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చేసి మేము డిమాండ్ చేస్తాం.